హలో ఫ్యామిలీ, ఇవాళ రెసిపీకి 4 టమోటాలు 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న దానిలో టమోటాలని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే నేను హాఫ్ అన్ అవర్ ముందు కాజును కూడా నానపెట్టుకున్నాను. దాన్ని కూడా కలిపి మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇలా పట్టుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. అలాగే నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న నెయ్యి కరిగాక దాంట్లో కొన్ని కాజు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా రోస్ట్ చేసుకున్న కాజుని పక్కన ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. అలాగే ఇదే ప్యాన్లో నేను ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఇంకొంచెం నెయ్యి కూడా కరిగాక పన్నీర్ క్యూబ్స్ని వేసేస్తున్నాను. ఈ పన్నీర్ క్యూబ్స్ నేను సోయా పన్నీర్ యూస్ చేశానండి. మీ దగ్గర నార్మల్ పన్నీర్ ఉన్నా కూడా యూస్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక పక్కన తీసేసుకోండి. అలాగే అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక బిర్యానీ ఆకు, 2 పట్టా మొగ్గ, అలాగే యాలకులు వేసుకొని కొంచెం లైట్గా వేపుకోండి. మరి ఎక్కువ వేగితే కొంచెం చేదుగా ఉంటుంది. ఓకేనా? ఇలా కొంచెం వేగాక ఇంతకుముందు కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం వేగాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు తీసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, పట్టా మొగ్గ తీసుకొని నేను పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ను వేసి బాగా ఫ్రై అయ్యాక దీంట్లోనే కొంచెం కారం, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా రోస్ట్ చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ మీరు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఉందో లేదో. తక్కువైతే మళ్ళీ వేసుకోండి. ఇవి కొంచెం బాగా ఇలా వాటర్ బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పన్నీరు, దాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగే ఇక్కడ నేను కాజు కూడా కొన్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను, కొంచెం సాఫ్ట్గా బాగుంటాయని. ఓకేనా? అలాగే ఇదంతా బాగా దగ్గర పడేదాకా బాయిల్ అవ్వాలి. ఇలా బాగా దగ్గర పడ్డాక లాస్ట్లో ఇంకొన్ని కాజు కూడా దింపే ముందు వేస్తున్నానండి. ఎందుకంటే ఇలా వేస్తే కొంచెం బాగా క్రిస్పీగా కూడా అవుతుంది. అందుకని కొన్ని కాజుల్ని నేను దింపే ముందు కూడా వేశాను. ఇలా కాజుల్ని మీరు కావాలంటే స్టార్టింగ్లో అయినా వేసుకోవచ్చు, ఎండింగ్లో అయినా వేసుకోవచ్చు. అది మీ టేస్ట్కి తగ్గట్టు. ఓకేనా? వీటిని వేడి చపాతీలో కానీ రోటీలో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.